భువనగిరి జిల్లా బి నగర్ మండలం నెమరగోముల గ్రామంలో భూదానం భూములు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ మరియు సోదాలు జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని భూదాన భూములు అక్రమాలకు కబ్జాలకు గురి కాకుండా అమాయకులకు తగిన న్యాయం చేయాలని బాధితులతో కలిసి యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కల్లూరి మల్లేశం, యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ మాట్లాడారు। అందరికీ భయభ్రాంతులకు గురి చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి బాధితులు వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। నేను ఒకటే చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఎవరైతే ఈ భూ అక్రమాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారో అమాయకులను ఆసరాగా చేసుకొని వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను। అలాగే ఇంకో మెసేజ్ ఇస్తున్నాను, ఇక్కడ నుంచి ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో మీరు ఎటువంటి భూదాన్ భూములు కూడా కొనకండి। యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, భూదాన్ భూములు అమ్మడం కొనడం నేరం అని చెప్పేసి చెప్తున్నారు। ఇంకోటి చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా ఎన్ఫోర్స్మెంట్ అటాక్లు జరుగుతున్నాయి, ఈడీ అటాక్లు చేస్తున్నది। ఎవరైతే భూదాన్ భూములతో లావాదేవీలు జరిపి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు। అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కలెక్టర్ గారు అక్కడ నెమరగోముల గ్రామానికి విచ్చేసి అక్కడ ఎవరైతే భూదాన్ భూములను అక్రమంగా కబ్జా చేసి అమ్ముకున్నారో వాళ్ళందరిపైన న్యాయ విచారణ జరిపించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను। ఈరోజు బాధితులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది। సుమారు 115 ఎకరాల భూమి ఏదైతే ఉన్నదో అది ఆక్రమణకు గురైంది। అమాయక ప్రజలకు భూదాన్ భూమి అని చెప్పి విషయాన్ని దాచిపెట్టి లక్షల రూపాయలకు అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు। తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఈడీ గారికి ఇట్లా నేను కోరుతా ఉన్నాను। ధన్యవాదాలు। యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించి ఆక్రమణకు గురవుతున్న పరిస్థితి కొనసాగుతున్నది। మరి ప్రభుత్వం అక్రమార్కులకు అండగా ఉంటున్న పరిస్థితి ఉన్నది। ఇవాళ బీబీనగర్ మండలం నెమరగోములకు సంబంధించిన ఎవరైతే భూములకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో భూదాన్ భూములు మాయి కొంతమంది ఆక్రమణకు గురి చేసిరని చెప్పి ఇక్కడికి వచ్చి దరఖాస్తు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది। ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఆక్రమణకు గురి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుమారు ఆ గ్రామంలో 115 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైందని చెప్పి చెప్తారు। దీనిపైన పూర్తిగా ప్రభుత్వం విచారణ జరిపి ఎవరు ఆక్రమించినా అది ఎంత పెద్ద వ్యక్తులు ఆక్రమించినా వారిపైన చర్యలు తీసుకోవాలి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం।